చాలామంది నిద్రలేమి సమస్యలతో చెప్పలేనన్ని ఇబ్బందులు పడుతుంటారు. పడక మీద వాలి పడుకున్నా గంటలు గంటలు అలా గడపాల్సిందే తప్ప కంటి మీదకు కునుకు రాదు. ఇలాంటి వారికి ఉదయం లేచిన తర్వాత చాలా బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఏం పని చేయాలన్నా విసుగు వస్తుంది. ఇక మీదే నిద్రలేమి కొన్ని రోజుల పాటు కొనసాగితే దానివల్ల వచ్చే అనారోగ్య సమస్యలు అన్నీ ఇన్ని కావు. అందుకనే నిద్రపోయే ముందు ఓ పండుని తినమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు కొన్ని పనులు చేయడం వల్ల నిద్ర మంచిగా పట్టే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. అవేంటో తెలుసుకోండి. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఒక పండిన అరటి పండును తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు. అరటి పండులో నిద్రను మెరుగుపరిచే రకరకాల పోషకాలు ఉంటాయి. దీంతో ఇది చక్కగా నిద్ర పట్టేందుకు సహకరిస్తుంది. దీనిలో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది మనలో నిద్ర హార్మోన్ అయిన సెరటోనిన్ విడుదల కావడాన్ని ప్రోత్సహిస్తుంది. అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి మనలో కండరాలకు సాంత్వన కలిగిస్తాయి. సాధారణంగా మనకు మజిల్ టెన్షన్స్ ఉన్నా కూడా అది నిద్రలేమికి కారణమవుతుంది. నిద్ర నాణ్యత తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ పండులో మెగ్నీషియం, పొటాషియంలు రెండూ కలిసి ఉండడం వల్ల ఒత్తిడి తేలికగా తగ్గుతుంది. మనకు ప్రశాంతత కలిగినట్లుగా అనిపిస్తుంది. దీనివల్ల తేలికగా నిద్రలోకి జారుకునే అవకాశాలు పెరుగుతాయి. ఈ పండులో మనకు అవసరమైన పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీనిలో సహజమైన చక్కెరలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి మన రక్తంలో చక్కెర స్థాయిల్ని రాత్రి సమయంలో నియంత్రణలో ఉంచేందుకు సహకరిస్తాయి. కొన్నిసార్లు మనం నిద్రపోయిన తర్వాత ఒక్కసారే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఆ తర్వాత వెంటనే బాగా ఆకలి కావడం ప్రారంభం అవుతుంది. అందువల్ల మనం నిద్రలో మధ్యలో మేల్కొంటాం. అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలాంటివన్నీ అరటి పండు తిని పడుకోవడం వల్ల నియంత్రణలో ఉంటాయి. కాబట్టి నిద్ర సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా సరే రాత్రి పడుకునే ముందు ఒక అరటి పండు తిని పడుకోవడం అలవాటుగా చేసుకోండి. అలాగే చామంతి టీ తాగడం, మంచి సంగీతం వినడం, సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించుకోవడం ఇలాంటివన్నీ మీరు నిద్రపోవడానికి సహకరిస్తాయని గుర్తుంచుకోండి.